హెచ్చరిక: ఈ 6 పండ్లను పొరపాటున కూడా ఫ్రిజ్లో పెట్టకండి. లేకుంటే విషంగా మారి ప్రాణాపాయం జరగవచ్చు. కూరగాయలు, పండ్లను ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంచేందుకు ఫ్రిజ్లో ఉంచుతాం. కానీ మనం అన్ని పండ్లు మరియు కూరగాయలను ఫ్రిజ్లో ఉంచలేము. మనం కొన్ని మాత్రమే పెట్టాలి. ముఖ్యంగా పండ్లను తీసుకుంటే కొన్ని పండ్లను మాత్రమే ఫ్రిజ్లో పెట్టాలి. ఎందుకంటే కొన్ని పండ్లను ఫ్రిజ్లో ఉంచితే చెడిపోవడం లేదా విషపూరితం అవుతాయి. నోటికి రుచి, శరీరానికి మంచి అనుభూతి, బరువు తగ్గించే ఈ పానీయాలను ఇంట్లోనే తయారు చేసుకోండి. ముఖ్యంగా మీరు ఫ్రిజ్లో గుజ్జు పండ్లను ఉంచినట్లయితే అవి పులిసిపోయి శరీరానికి హాని కలిగిస్తాయి. ఏ పండ్లను ఫ్రిజ్లో ఉంచితే వాటిల్లోని పోషకాలు నశించి మంచికి బదులు హాని కలుగజేస్తాయో ఇప్పుడు చూద్దాం. మీరు ఇప్పటివరకు ఆ పండ్లను ఫ్రిజ్లో ఉంచుతూ ఉంటే ఇక నుండి వాటికి దూరంగా ఉండండి. అరటిపండు: చాలామంది ప్రజల ఇళ్లలో ఎప్పుడూ ఉండే ఒక పండు అరటి. ప్రధానంగా అరటిపండు కూడా అన్ని సీజన్లలో తక్కువ ధరలకు లభించే పండు. అలాంటి అరటిపండును ఎప్పుడూ ఫ్రిజ్లో ఉంచకూడదు. అలా ఉంచితే అరటిపండు త్వరగా నల్లగా మారుతుంది. అలాగే అరటిపండ్ల నుంచి విడుదలయ్యే ఇథిలీన్ వాయువు ఇతర పండ్లు త్వరగా పక్వానికి కారణమవుతుంది. కాబట్టి అరటిపండ్లను ఫ్రిజ్లో లేదా ఇతర పండ్లతో ఎప్పుడూ ఉంచవద్దు. పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా కొని తినే పండు. పండు చాలా పెద్దది, కోస్తే ఒకేసారి తినలేము. దీంతో చాలా మంది కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో పెట్టుకుని తింటుంటారు. కానీ ఇలా చేయడం తప్పు. పుచ్చకాయను ఎప్పుడూ ఫ్రిజ్లో ఉంచకూడదు. లేదంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. కాబట్టి తదుపరిసారి ఈ తప్పు చేయవద్దు. ఆపిల్: అరటి పండు తర్వాత చాలామంది కొనుక్కుని తినగలిగే పండు యాపిల్. ఈ యాపిల్ ధర ఎక్కువగానే ఉన్నా రోజూ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చాలామంది యాపిల్ను కొని తింటారు. ముఖ్యంగా యాపిల్ పండ్లను కొనేటప్పుడు చాలామంది ముందుగా వాటిని ఫ్రిజ్లో పెడుతుంటారు. అయితే యాపిల్ను ఫ్రిజ్లో ఉంచితే అవి త్వరగా పండుతాయి. ఇందులో ఉండే క్రియాశీల ఎంజైమ్లు దీనికి కారణం. కాబట్టి ఎప్పుడూ యాపిల్ను ఫ్రిజ్లో ఉంచండి. వీలైతే వాటిని కాగితంలో చుట్టండి. ఫ్రిజ్లో యాపిల్స్తో పాటు ప్లమ్స్, చెర్రీస్, పీచెస్ వంటి పండ్లను కూడా పెట్టకూడదు. మామిడి పండ్లను ఎప్పుడూ ఫ్రిజ్లో ఉంచకూడదు. అలా ఉంచితే పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెల్లగా తగ్గుముఖం పడతాయి. మరియు మామిడి పండ్లలోని పోషకాలు కూడా క్షీణించడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఎప్పుడూ ఈ తప్పు చేయకండి. లిచీ: వేసవిలో ఎక్కువగా లభించే పండు లిచీ. ఈ లిచీ పండు చాలా బలమైన రుచిని కలిగి ఉంటుంది. చాలామంది ఈ పండు చెడిపోకుండా ఉండేందుకు కొని ఫ్రిజ్లో పెడుతుంటారు. మీరు ఈ పండును ఫ్రిజ్లో ఉంచితే దాని పైభాగం బ్రష్ అవుతుంది. కానీ దాని లోపలి భాగం చెడిపోవడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పండును ఫ్రిజ్లో కూడా ఉంచవద్దు. ఆమ్ల ఫలాలు: నిమ్మ, నారింజ వంటి పండ్లు పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఎందుకంటే వాటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే పండ్లు చల్లని వాతావరణంలో జీవించలేవు. అలా ఉంచితే వాటిలోని పోషకాలు మెల్లగా క్షీణించడం ప్రారంభిస్తాయి. అదనంగా సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉన్న పండ్లను ఇతర పండ్లు మరియు కూరగాయలతో ఉంచినప్పుడు అవి ఇతర ఆహారాలు త్వరగా చెడిపోయేలా చేస్తాయి. కాబట్టి సిట్రస్ పండ్లను ఫ్రిజ్లో నిల్వ చేయడం మానుకోండి.